రెండేళ్ల 3 నెలల కాంగ్రెస్ పాలనలో ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ నివేదిక స్పష్టం చేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాగ్ రిపోర్ట్ రేవంత్ సర్కార్కు చెంపపెట్టు లాంటిదన్నారు. తాము ఈ ప్రభుత్వ పనితీరుపై నిలదీస్తున్న అంశాలనే కాగ్ ప్రస్తావించింది. సంక్షేమ రంగానికి, సాగునీటి రంగానికి ప్రభుత్వం బడ్జెట్ పత్రాల్లో భారీగా నిధులు పెట్టి ఖర్చు పెట్టడంలో ఘోరంగా వైఫల్యం చెందిన విషయాన్ని కాగ్ తప్పుపట్టిందన్నారు హరీష్ రావు. అంకెల్లో గోల్మాల్, ఆచరణలో అంతకన్నా గోల్మాల్ ఉందని కాగ్ నివేదిక కుండబద్దలు కొట్టిందన్నారు. తెచ్చిన అప్పులను రాష్ట్రానికి ఆస్తులుగా మలచటంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాగ్ తేల్చి చెప్పిందన్నారు హరీష్ రావు. రాష్ట్రాన్ని భారీ రెవెన్యూ లోటు దిశగా తీసుకెళ్తున్నారని కాగ్ చెప్పకనే చెప్పింది. మాటలు మూరెడు, చేతులు చారెడు కూడా లేవని ఈ చేవలేని సర్కార్కు కాగ్ అక్షింతలు వేసిందన్నారు హరీష్ రావు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి విడుదల చేసిన రిపోర్ట్లోనే కాగ్ అనేక ప్రభుత్వ లోపాన్ని తప్పుపట్టిందన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రభుత్వం ఇంకా లెక్కలేనన్ని తప్పులు చేసిందన్నారు. కాంగ్రెస్ పాలన అంటే డొల్లా, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లు కూడా డొల్లా అని కాగ్ రిపోర్ట్ తేల్చి చెప్పిందన్నారు హరీష్ రావు. మాటలు కోటలు దాటితే ఆచరణ గడప దాటడు అనడానికి కాగ్ రిపోర్టు మరో ఉదాహరణ అని చెప్పారు. బడ్జెట్లలో చెప్పేది ఒకటి, ఆచరణలో చేసేది మరొకటి అని కాగ్ రిపోర్టు తేటతెల్లం చేసిందన్నారు. అంచనాలకు, చేస్తున్న ఖర్చులకు ఆమడ దూరం ఉండటమేనా ఆర్థిక క్రమశిక్షణ అంటే అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ ఎంత అన్రియలిస్టిక్, ఎంత అన్ప్లాన్డ్గా ఉందో తాము చెప్పటం కాదు, కాగ్ రిపోర్టుతో తేటతెల్లమైందని విమర్శలు గుప్పించారు.